ఇక్కడ కనబడుతున్న రోజా ఫోటోలు చూడండి. మద్రాసు ఇడ్లీలాగా మంచి దిట్టంగా పుష్టిగా కనబడుతోంది కదూ. ఇది కొంతకాలం క్రితం వరకు రోజా రూపం అన్నమాట. అప్పట్లో జీ బలిసి బాగా కొట్టుకునేది. చిన్నంతరం పెద్దంతరం లేకుండా పచ్చి బూతులు తిట్టేది. నేటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అన్నది, పచ్చి బూతులు కూడా వాగింది ఈ రోజా. తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 3,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిందనే ఆరోపణలు రోజాపై ఉన్నాయి. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రోజా స్టేటస్ ఏమిటో చూద్దాం. ఇక్కడ కనబడుతున్న ఫోటో చూడండి. జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయిన అనంతరం రోజా జగన్ రెడ్డితో తీయించుకున్నటువంటి లేటెస్ట్ ఫోటో. అదేంటి రోజా ఇలా ఉందేంటి, బక్క చిక్కిన నక్కపిల్లలా ఉందేంటి అనుకుంటున్నారు కదూ. బాగా ఏడ్చి కళ్ళు ఉబ్బిపోవడం వల్ల కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చినాయి. అక్కడక్కడ చర్మం ముడతలు తేరి తన ఏజ్ నియర్లీ 60 అనే విషయాన్ని గుర్తు చేస్తోంది. మరి ముఖ్యంగా తనకి నోటి దోల ఎక్కువగా ఉండడం వల్ల తిట్లు తిడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ తిట్లు పబ్లిక్గా తిట్టే అవకాశం లేక విలవల్లాడిపోతుంది. దానివల్ల తనకి తిండి సహించడం లేదు. అందుకే ఇలాగా బక్క చెక్కిన నక్కపిల్లలా తయారైంది అంటున్నారు సైకాలజిస్టులు. రోజా వీలైనంత త్వరలోనే తన అవినీతి ఆస్తులు జప్తు చేయించుకుని జైల్లోకి వెళ్ళడానికి ముందుగానే కోలుకుని అందరినీ గతంలో లాగానే పచ్చిబూతులు తిట్టాలని కోరుకుంటున్నారు రోజా శ్రేయోభిలాషులు.